చాగంటి కోటేశ్వరరావు ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు అంటూ ఉండరు. ఒకవేళ ఆయన పేరు తెలియకపోయినా సరే ఆయన వాక్కు ఏదో ఒక రూపంలో వినబడుతూనే ఉంటుంది. అది పెద్దవాళ్ళు వినే ప్రవచనాల రూపంలో అయినా సరే, మిల్లేజ్ వాళ్ళు వాళ్ళ వాట్సాప్ స్టేటస్ రూపంలో అయినా సరే, చిన్నపిల్లవాళ్ళు వినే మంచి మాటల రూపంలో అయినా సరే. సరిగ్గా 10-15 ఏళ్ల క్రిందట ఆంధ్రాలో విపరీతమైన కన్వర్షన్ మాఫియా జరుగుతున్నప్పుడు చాగంటి గారి ప్రవచనాలు బయటకు రావడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు తుప్పుపట్టిన హిందువుల చెవుల్లో ఒక అమృతధార కురిచినట్టు అయింది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకునే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా చాగంటి గారి ప్రవచనాలు ముందుకు నడిచాయి. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా హిందువులకి ఒక బలం చేకూరింది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈయన ప్రవచనాలు విన్న తర్వాత హిందూ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుకొచ్చారు. సనాతన ధర్మంలో తెలియక కొంతమంది అంటుంటారు, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అంటారు. ఇంతమంది దేవుళ్ళు కాదు, ఇంతమందిగా ఉన్న దేవుడు.